ఇదేనా రా కూర్చో. మీ ఇంట్లో వాడెవరు? ఇట్రామ్మా ఇట్రా. రాయా రా ఇట్రా. నమస్కారం రా. లేమా లేము ఇట్రా 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 ఇట్రా. నువ్వు ఇట్రా. ఎంతమంది ఇంట్లో? మీరు, మా నాన్నగారు, మా భార్య, మా ఇద్దరు పిల్లలు. కూర్చోమా కూర్చోమాట. గ్యాస్ ఇచ్చారా? మొన్న తెచ్చారా? మొన్న ఇచ్చారా? ఇటీవల కొత్తగా తీసుకున్నావా? ఇప్పుడు టీ పెడతావా? నేర్పిస్తావా? టీ పెడదాం రండి. కుర్చీ పక్కన తాత పట్టుకో కూర్చో. నువ్వు కూడా పెట్టగలుగుతున్నావా? నువ్వు పెడతావా? వెయిట్ చేసావా? ఆన్ చేసావా? ఏమండి మీరు ఎంఐటి కన్నా చూడు. నీకేం కావాలని అడుగుతున్నా. ఇల్లు కట్టిద్దాం. కాలు షెడ్ అని అడగండి. అదే ఖాళీ దెబ్బదాన్ని కొద్దిగా ఆపానా? అంతా సింప్లిఫై అయిపోయింది. అంతా పౌడరు ఈజీ అయిపోయింది. అరే చంద్రబాబు ఇంకొక గ్లాస్ తీసుకోమ్మా. ఇంకొక పౌడర్ ఇంకోటి మీ వాళ్ళకు కూడా మగవాళ్ళకు కూడా. ఇంకొకటి అదే కదా, ఎందుకంటే దెబ్బ తగిలింది కదా. షెడ్ అని అడగండి ఇస్తారు. కనపడుతుంది నీకు? పర్లేదా? అది వచ్చాం గ్లాసులు వేయడమేనా? కాసేపు తాజు ఇట్టొస్తాడా? తాజు ఇట్టొస్తావు ఇది కూడా బాగుందమ్మా. దాగం అవుతుంది రా. చెక్కిన కదా ఇల్లను అబ్బాయి ఏదన్నా లోను అదే కాదు దెబ్బ అప్పుడే చెప్పు. డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు. అదే మరి అప్పుడే దెబ్బ తగిలింది. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? లేదు కదా, వాళ్ళేనా కాఫీ నేర్పించలా? లైట్గా పెట్టి కొద్దిగా లైట్గా అయిపోయింది. అదాగమ్మా రా. మీ నాన్న ఎక్కడ? పక్కన కూర్చుని రమ్మ.
కూర్చోండి కూర్చోరా రా 2019 ఎలక్షన్స్ అప్పుడు బాగా దెబ్బలు తింటారు నాకు ఆయనకి కాలంతా పోయింది సార్. ముప్పలపాడ గ్రామంలో బాగా జరిగింది 2019 సార్. 19 నీకు కూడా తగిలిందా? నీకు తగలలే కదా, మీ నాన్నకి తగిలింది. నీకు ఆడ ఎక్కడ తగిలింది? మంచి తగిలిందా? మీ నాన్నకు వేరే తగిలింది తెలుసా? కాదు మోక్షజ్ఞ బాగా పేర్లన్నీ అంతా వీళ్ళందరూ ఎక్కడ కూడా పెట్టుకుంటూ ఉంటారు. నువ్వేం చేస్తావమ్మా? కరెంట్ పని చేస్తావమ్మా. నువ్వమ్మా? ఇంట్లో ఉంటావమ్మా. విలేజ్లో ఒక బూత్ ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా ఉందమ్మా నీకు? దీప పథకంలో 2011లో ఇచ్చారు. అప్పుడు హయాంలోనే అప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను. అప్పుడు స్టవ్లు ఇచ్చాను, ఇప్పుడు దీపం 2 కింద ఫ్రీగా ఇచ్చాను. ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా. 95 నుంచి ఇచ్చాను నేను. అప్పుడు ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం. ఇప్పుడు నేను కూడా కాఫీ పెట్టేయగలుగుతున్నాను. చాలా ఈజీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఇల్లు ఎందుకు పెండింగ్ ఉంది? పెళ్లింగ్ అంటే అప్పుడు 20 ఏళ్ళ కిందట ఆయన పిల్లల పెళ్లి జరిగి అప్పుడు చాలా ఎదుర్కొంది. గది స్లాప్ ఓపిక లేక గంతి వదిలేదు. ముందు